Hi everyone, this is Dr. P. Malatilata, Assistant Professor of Economics, Government Degree College, Vardhanapeta. Now I am going to explain the topic about poverty and unemployment eradication schemes implemented in India. Integrated Rural Development Program, IRDP. సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమము అంటారు తెలుగులో. దీన్ని ద ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐఆర్డిపి వాజ్ స్టార్టెడ్ ఇన్ 20 selected districts in the country in 1976 and 77. Later in 1980, the program was extended to all the districts of the country. The scheme was funded by central. The funds for the scheme are shared by the center and state government in equal basis. ఈ ఐఆర్డిపి అనేది ఒక స్వయం ఉపాధి పథకంగా ప్రారంభించబడింది. అంటే యువతకు స్వయం ఉపాధి పథకాన్ని స్వయంగా ఉద్యోగితను పొందే విధంగా దీంట్లో అనేక కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఇది గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది మరియు ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద కార్యక్రమము. ఈ ప్రోగ్రామ్ని స్విట్జర్లాండ్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా 1980 అక్టోబర్ రోజు అఫీషియల్గా దేశమంతా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ టు పూర్ రూరల్ ఫ్యామిలీస్ టు హెల్ప్ దెమ్ ఇంక్రీజ్ దేర్ ఇన్కమ్ అండ్ క్రాస్ ద పావర్టీ లైన్. మెయిన్గా ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద కుటుంబాలకి స్వయం ఉపాధి కింద ఉద్యోగితను కల్పిస్తూ వాళ్ళ ఆదాయాన్ని పెంచడం ద్వారా వాళ్ళని పేదరికపు రేఖపైకి తీసుకొని రావడము ఈ ఐఆర్డిపి యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ ఇంకొక ఉపాధి హామీ పథకము లేదా పేదరిక నిర్మూలన ప్రోగ్రాము ఎన్ఆర్ఈపి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, జాతీయ గ్రామీణ ఉపాధి అభివృద్ధి కార్యక్రమం. దీని ఉద్దేశం ఏంటి అంటే దీన్ని ఎన్ఆర్ఈపి వాజ్ లాంచ్డ్ ఇన్ 1980 విత్ ఏ వ్యూ టు సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. దిస్ వాజ్ వ్యూడ్ యాజ్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్ పావర్టీ ఎలివియేషన్. ద ఎన్ఆర్ఈపి రీప్లేస్డ్ ద ఫుడ్ పర్ వర్క్ ప్రోగ్రామ్. మెయిన్గా ఏంటి అంటే పావర్టీ అలివియేషన్, పేదరిక నిర్మూలన కోసము గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఉపాధి అవకాశాలని ఏర్పాటు చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఏంటి అంటే జనరేషన్ ఆఫ్ అడిషనల్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అన్ఎంప్లాయిడ్ అండ్ అండర్ ఎంప్లాయిడ్ పర్సన్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్, creation of productive community assets for direct and continuing benefit to the poor, improvement in overall quality of life in the rural areas. First ఏంటి అంటే generation of additional gainful employment ఫర్ అన్ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి అండర్ ఎంప్లాయిడ్ పీపుల్కి అడిషనల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని జనరేట్ చేయడము, తర్వాత ప్రొడక్టివ్ కమ్యూనిటీని అసెట్స్ని క్రియేట్ చేయడము, ఓవరాల్గా రూరల్ ఏరియాని పీపుల్ లైఫ్ క్వాలిటీని పెంచడం. ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈపి యొక్క ముఖ్య ఉద్దేశాలు. అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడానికి అవసరమైన ఉత్పాదకత చర్యల్ని కల్పించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడము ఈ ఎన్ఆర్ఈపి యొక్క ముఖ్య ఉద్దేశము. ఆర్ఎల్ఈజిపి, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, గ్రామీణ భూమి లేని పేదలకు ఉపాధి హామీ పథకము. ఇది 1983లో ప్రారంభించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు ప్రొవైడ్ అన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ టు అట్లీస్ట్ 1 member ఆఫ్ ఎవ్రీ ల్యాండ్లెస్ లేబర్ హౌస్ హోల్డ్ అప్ టు 100 days ఇన్ ఏ ఇయర్. భూమి లేని నిరుపేదలలో వారి కుటుంబాల్లో కనీసం ఒకరికి 100 రోజుల పనిని కల్పించాలి అన్నది ఈ ఆర్ఎల్ఈజిపి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ఆర్ఈపి ఏమో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం కోసము, ఇదేంటి అంటే భూమి లేని నిరుపేదలకి కనీస ఉపాధిని కల్పించడం కోసము ఈ ఆర్ఎల్ఈజిపి అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ఒక వ్యక్తికి సంవత్సరానికి 100 రోజులు ఏమాత్రం భూమి లేని వాళ్ళకి ఈ ప్రోగ్రాం ద్వారా పని కల్పించడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని RLEGP ద రూరల్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని అంటారు. కాలంలో ఈ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది NREPలో కలిపేశారు. మరొక పేదరిక నిరుద్యోగిత నిర్మూలన ప్రోగ్రామ్ ట్రైజమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1979 యాజ్ ఏ సపరేట్ నేషనల్ స్కీమ్ ఫర్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ట్రైజమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, గ్రామీణ యువతకి స్వయం ఉపాధి కార్యక్రమం. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ లెవెల్లో 1979లో సపరేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, రూరల్ యూత్లో ఉన్న వాళ్ళకి ఉపాధిని కలిగించడం కోసము, ముఖ్యంగా ఉపాధి యువతకి శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆదాయాన్ని జనరేట్ చేయడం. ఈ ట్రైజమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ రూరల్ యూత్ బిట్వీన్ 18 and 35 years ఫ్రమ్ ఫ్యామిలీస్ బిలో ద పావర్టీ లైన్ విత్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ టు ఎనేబుల్ దెమ్ టు టేక్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ అండ్ బిజినెస్ యాక్టివిటీ. అంటే 18 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న యువతకి పావర్టీ లైన్ కింద ఉన్న కుటుంబాలలో నుంచి యువతని ఎన్నుకొని వాళ్ళకి రకరకాల టెక్నికల్ స్కిల్స్ అందజేసి ఏదైనా ఒక సెక్టార్లో ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయడం. ఈ ట్రైనింగ్ అనేది this training is pursued not only in terms of provision of physical skill but also change in attitude, enhancement of motivation and skills in human relation etc. also ought to be imparted. కేవలము వాళ్ళ పనిలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా వాళ్ళ యాటిట్యూడ్, మోటివేషన్, వాళ్ళ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయడం ఇవన్నీ కూడా ఈ ట్రైజంలో భాగంగా చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ని 1979లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మరొక ప్రోగ్రామ్ JRY, జవహర్ రోజ్గార్ యోజన. దిస్ స్కీమ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ April 1989. The previous schemes NREP and RLEGP were merged into this scheme. The main objective of JRY was to create additional employment for rural, underemployed and unemployed. Same NREGPని RLEGPని రెండింటిని మిక్స్ చేసి 1989లో 7th 5 years ప్లాన్ ఎండింగ్లో జవహర్ రోజ్గార్ యోజన అని ఒక పెద్ద స్కీమ్గా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ఏ కన్సాలిడేషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఇట్ వాజ్ ద లార్జెస్ట్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఎట్ దట్ టైమ్ విత్ ఏ జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ 90 to 100 days ఎంప్లాయ్మెంట్ పర్ పర్సన్, పర్టికులర్లీ ఇన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, పీపుల్ బిలో పావర్టీ లైన్ వర్ మెయిన్ టార్గెట్స్. ఆ కాలంలో అంటే ఆ టైంలో ఇదే అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. కనీసము సంవత్సరానికి పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి 90 నుంచి 100 రోజుల వరకు ఉద్యోగితను ఆదాయాన్ని ఇవ్వడము అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దీని ఇంకా ఏం చేసిండ్రు అంటే ఇందులో కాంప్రైజింగ్ జనరల్ వర్క్స్ అండర్ JRY అండ్ ఆల్సో 2 సబ్ స్కీమ్స్ ఇందిరా ఆవాస్ యోజన అండ్ మిలియన్ వెల్ స్కీమ్. దిస్ స్ట్రీమ్ గాట్ 75% ఆఫ్ ది టోటల్ అలొకేషన్. ఈ JRYని క్రమక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దీనిలో చాలా వేరే ప్రోగ్రామ్స్ని కూడా యాడ్ చేస్తూ ఎన్హాన్స్ చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. The basic feature of this program is the funds would be released directly to the village panchayats which would launch the employment programs according to the local needs of the people. It was a central government sponsored program and expenditure was shared between the center and state in the ratio of 80:20. అంటే డైరెక్ట్ ఫండ్స్ అనేటివి ఈ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి విలేజ్ పంచాయతీకే వస్తాయి. వాళ్ళు ఆ పంచాయతీలో ఆ విలేజ్లో అవసరాన్ని బట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అనేది చేసుకోవడము జరుగుతుంది.
అట్లా చేసుకున్న దానికి అవసరమైన ఫండ్స్లలో 80% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 20% రాష్ట్ర ప్రభుత్వము భరిస్తుంది. ఈ స్కీమ్కి సంబంధించి ద డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్ట్లీ రిసీవ్ ద సెంటర్స్ షేర్ అండ్ స్టేట్ షేర్ ఫండ్ ఫ్రమ్ గవర్నమెంట్. దెన్ డిఆర్డిఏ అలాట్స్ ద ఫండ్స్ టు వేరియస్ పంచాయతీస్. Contractors were not allowed to execute the project. In 1999, JRY was renamed as జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన. దీనికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫండ్స్ అనేటివి డైరెక్ట్ డిస్ట్రిక్ట్ డిఆర్డిఏలకి వచ్చేస్తాయి. ఆ డిఆర్డిఏలు గ్రామ విలేజ్ పంచాయతీలకి అలొకేట్ చేస్తారు. ఇందులో ఎటువంటి మధ్యవర్తులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ అవకాశము ఉండదు. దీన్ని తర్వాత ఈ జేఆర్వై అనే దాన్ని 1999లో జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనగా దీని పేరు మార్చడం జరిగింది. ఆ తర్వాత ఈ జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన అనేది సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో మెర్జ్ చేయబడింది. అంటే ఫస్ట్ ఇది జేఆర్వై 1989లో జేఆర్వైగా, 1999లో జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనగా, ఆ తర్వాత 2001లో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో ఈ జేఆర్వై అనేది మెర్జ్ చేయబడింది. నెక్స్ట్ ఈఏఎస్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్, ఉపాధి హామీ పథకము. This scheme was launched in 1994 in 1752 blocks where modified public distribution system was in operation. It aims of providing 100 days work for unskilled physical workers, especially in rural areas during agriculture season. It is a scheme to remove the seasonal unemployment. The funds for the schemes are shared by the central and state as 80:20 ratio basis. Employment is given on demand. సో ఈ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అనేది ఎస్పెషల్లీ వ్యవసాయ ఆధార పనులు లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి, అండర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఈ ఉద్యోగిత కల్పించడం కోసము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1993-94లో లాంచ్ చేశారు. కనీసము 100 దినాల ఉపాధి లేదా 100 పని దినాలని కల్పించడం జరుగుతుంది. దీని ఫండింగ్ కూడా 80:20 రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడము జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ కింద గ్రామీణ ప్రజలకి పనులు లేని కాలంలో, వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధి కల్పించడం అనేది తప్పకుండా జరుగుతుంది. దీంతోపాటు పేదరికాన్ని, నిరుద్యోగితను నిర్మూలించడం కోసము స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ కోసము ప్రభుత్వము ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ చిన్న కుటీర పరిశ్రమలని అభివృద్ధి చేయడము, వాళ్ళకు కావాల్సిన క్యాపిటల్ని, ఇన్వెస్ట్మెంట్ని, మార్కెట్ని అందజేయడము, రా మెటీరియల్ ఇవ్వడము, వీటి కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది. స్పెషల్ మెజర్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు డెవలప్ స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ with a view to removing poverty and unemployment. Large amount is being spent to promote self-employment. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ చిన్న కుటీర పరిశ్రమల అభివృద్ధిని పెంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించి ముఖ్యంగా ఈ వృత్తి పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకి, గ్రామీణ యువతకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని అందజేయడం అనేది ప్రధాన ఉద్దేశముగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక గ్రామీణ పేదరిక నిరుద్యోగిత నిర్మూలన ప్రోగ్రాము మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, MNP. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ఏంటి అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశము పేదరికపు గీత కింద ఉన్న ప్రజలకి కావలసిన కనీస అవసరాలను అందజేయడం. అంటే ఫుడ్, బేసిక్ ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై, తర్వాత శానిటేషన్, హెల్త్ మెజర్స్, ఇవన్నీ కూడా గవర్నమెంటే అందించే విధంగా చూడడం. దీని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఉపాధి పొందటానికి గల అవకాశాలని, సామర్థ్యాలని వాళ్ళు అడాప్ట్ చేయగలుగుతారు. అంటే మినిమం నీడ్స్ని
ప్రభుత్వము అందజేయాలి అన్నది ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దీనిని 5th 5-year ప్లాన్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మరొక అభివృద్ధి కార్యక్రమము IAY ఇందిరా ఆవాస్ యోజన. ఇది ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమము. ఈ IAY క్రియేటెడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ హౌసింగ్ ఫర్ ద రూరల్ పూర్ ఇన్ ఇండియా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో రెసిడెన్షియల్లెస్ ఎవరైతే నివాసం లేని ప్రజలు ఉంటారో వాళ్ళకి ఆవాసం కల్పించడం కోసం ఇందిరా ఆవాస్ యోజనని ఏర్పాటు చేయడము జరిగింది. మెయిన్ ఏంటి అంటే దీన్ని ఆ తర్వాత ఈ ఇందిరా ఆవాస్ యోజన అనేది ప్రధాన్ మంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా మార్చడం జరిగింది. ఇది ఇప్పుడు నాట్ ఓన్లీ రూరల్ పీపుల్ బట్ ఆల్సో అర్బన్ పూర్ దిస్ ఈజ్ లాంచ్డ్ 2015 హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022. ఈ మార్పు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని ప్రజలందరికీ కూడా 2022 వరకు హౌజెస్ ఇవ్వాలి అన్నది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ స్కీమ్ ప్రారంభించిన కొత్తలో గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా SC ST వాళ్ళకు మాత్రమే అలొకేషన్ ఉండేది. ఆ తర్వాత కాలంలో అందరూ బ్యాక్వర్డ్ అన్ని కేటగిరీలకి రెసిడెన్స్ కల్పించాలి, నివాసాన్ని అందజేయాలి అన్నది దీని ఉద్దేశంగా మార్చుకోవడం జరిగింది. మరొక ముఖ్యమైన ప్రోగ్రాము మిలియన్ వెల్స్ ప్రోగ్రాం. ఈ మిలియన్ వెల్స్ ప్రోగ్రాంలో భాగంగా 10,000 బావులను త్రవ్వించాలి అని ప్రభుత్వ ఉద్దేశము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయ రంగానికి సాగునీటిని అందించడం ద్వారా పంటల యొక్క ఉత్పాదకతను, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాన్ని పెంచడము, ముఖ్యంగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి, చిన్న ఉపాంత రైతులకి కావలసిన నీటి సౌకర్యాలని అందజేసి వారి ఆదాయ స్థాయిని, జీవన ప్రమాణాన్ని పెంచడం అనే ఉద్దేశంతో ఈ మిలియన్ వెల్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ మిలియన్ వెల్స్ స్కీమ్ అనేది స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజనలో మెర్జ్ చేయడం జరిగింది. మరో ముఖ్యమైన కార్యక్రమము ప్రధానమంత్రి రోజ్గార్ యోజన లేదా ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన PMRY. ఈ PMRY was launched in 1993. It is a self-employment scheme meant for the educational unemployed youth. చదువుకున్న యువతకి కావలసిన స్వయం ఉపాధిని పెంచుకోవడానికి అవసరమైన ప్రోగ్రామ్ అన్నమాట ఇది. It is meant for poor families having income less than ₹25,000 per annum. Each educated unemployment youth is eligible for a loan of 1 lakh to start the small business. 22.5% reservation to given in SC ST candidates and 27 reservation is given to OBC. 15% of total amount is given as a subsidy. Education youth between 18 years to 35 years age are eligible for this scheme. దీనికి సంబంధించిన సబ్సిడీలు, అర్హతలు అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ని అనుసరించి ఉన్న వాళ్ళకి వీళ్ళు లోన్ ఇవ్వడం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని అనేది జనరేట్ చేసుకునే విధంగా అన్ఎంప్లాయిడ్ యూత్కి సహకరిస్తుంది ఈ ప్రోగ్రాం. మరొక ప్రోగ్రాం JGSY Jawahar Gram Samruddhi Yojana. It is the program restructured and streamlined and comprehensive version of the erstwhile Jawahar Rozgar Yojana. This is launched on 1st April 1999. It has been designed to improve the quality of life of the rural people by providing them additional gainful employment. ఇది ఏంటి అంటే ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టు JRYని ఇంకాస్త ఎన్హాన్స్ చేసి కాంప్రహెన్సివ్ మోడ్లోకి తీసుకొచ్చి రూరల్ పూర్ పీపుల్కి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళని
పావర్టీ లైన్కి అబోవ్ తీసుకురావడం, పేదరికపు రేఖకు ఎగువన తీసుకురావడం కోసము ఈ జేజీఎస్వై ప్రోగ్రామ్ని 1999లో ప్రారంభించడం అనేది జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలకి అదనపు ఆదాయాన్ని జనరేట్ చేసే ప్రోగ్రామ్స్ని చేపట్టడం ద్వారా వాళ్ళను పేదరికపు రేఖకు ఎగువకు తీసుకొని రావడము. మరో ముఖ్యమైన పేదరిక నిర్మూలన ప్రోగ్రాము SGRY, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. This scheme was started in September 2001 by Prime Minister. The main objective of this scheme was to provide gainful employment and food security to villagers. Employment Assurance Scheme and Jawahar Gram Samruddhi Yojana has been merged in this scheme. ఇదేంటి అంటే మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఫుడ్ సెక్యూరిటీని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని అందించడం కోసము ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో EAS ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ మరియు JGSY జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనని మెర్జ్ చేశారు. DRDA అనేది ఈ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ప్రోగ్రామ్కి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ మెయిన్ ఉద్దేశం, ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం. ఇవన్నీ ముఖ్యంగా పేదరిక నిరుద్యోగిత నిర్మూలన కోసము గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు. దీంట్లో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము భాగాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని, పట్టణ ప్రాంత పేదరిక ప్రజల్ని అబోవ్ పావర్టీ లైన్కి, పేదరికపు రేఖకి ఎగువన తీసుకురావడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ క్లాస్లో మీరు అనేక పేదరిక నిరుద్యోగిత నిర్మూలన కార్యక్రమాలని నేర్చుకోవడం జరిగింది. మరో క్లాస్లో ఇంకో కొత్త టాపిక్తో కలుసుకుందాము. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇట్లు మీ మాలతి లత.